లోక్ భవన్ లో గవర్నర్ ఆర్లేకర్ తో భేటీ అయ్యారు టీవీకే చీఫ్ విజయ్. 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. వీసీకే ఐయుఎంఎల్ మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది. ప్రమాణ స్వీకారం రేపే ఉంటుందని టీవీకే వర్గాలు చెప్పాయి. లోక్ భవన్ లో గవర్నర్ ఆర్లేకర్ తో భేటీ అయ్యారు టీవీకే చీఫ్ విజయ్. ఇక 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖనైతే అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. వీసీకే ఐయుఎంఎల్ మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది. ఇక ప్రమాణ స్వీకారం రేపే ఉంటుందని టీవీకే వర్గాలు చెప్పాయి. లోక్ భవన్ లో గవర్నర్ ఆర్లేకర్ తో భేటీ అయ్యారు టీవీకే చీఫ్ విజయ్. 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. వీసీకే ఐయుఎంఎల్ మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది. ఇక ప్రమాణ స్వీకారం రేపే ఉంటుందని టీవీకే వర్గాలు చెప్పాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, గవర్నర్ తో విజయ్ భేటీ అయ్యారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మమత కొద్దిసేపటి క్రితమే విజయ్ గవర్నర్ తమిళనాడు గవర్నర్ తో భేటీ అయ్యారు. కీలకంగా సాయంత్రం 6 గంటలకు అపాయింట్మెంట్ అనేది కూడా కోరారు. కానీ కొన్ని కారణాలతో అప్పుడు అపాయింట్మెంట్ అనేది కూడా ఇవ్వకపోతే తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు అపాయింట్మెంట్ అనేది కూడా కన్ఫర్మ్ కావడంతో విజయ్ గవర్నర్ ని కలిశారు. గవర్నర్ ని కలిసి మద్దతుకు సంబంధించి ఏవైతే గవర్నర్ గత 3 రోజుల నుంచి కూడా విజయ్ కి సూచిస్తున్నారో ఆ సూచన మేరకు 118 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం తోటి ఉన్నటువంటి మద్దతు లేఖను ఇటు గవర్నర్ కు సమర్పించినట్టుగా తెలుస్తా ఉంది. ప్రమాణ స్వీకారానికి ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మనకు ఎమ్మెల్యేల మద్దతు ఉంది. వాటికి సంబంధించినటువంటి 120 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే వామపక్షాలు కాంగ్రెస్ పార్టీతో పాటు వీసీకే పార్టీ వారితో పాటు ఐయుఎంఎల్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడంతో ఆ సంఖ్య 120కి చేరుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు తనకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంది కాబట్టి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాల్సిందిగా ఆయన గవర్నర్ కోరినట్టుగా తెలుస్తోంది. గవర్నర్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అడ్రస్ అన్ని కూడా మద్దతు లభించడంతో తెలియపోయినట్టే. ఇక గవర్నర్ ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందే. దానికి సంబంధించి ఎప్పుడు ప్రమాణ స్వీకారానికి సమయం ఇస్తారు ఏంటి అనే దానిపైన మరి కాసేపట్లో ఒక క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. భేటీ ముగిసిన తర్వాత టీవీకే నుంచి అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ అనేది కూడా ఉంటుంది. ఇప్పటికే విజయ్ ప్రమాణ స్వీకారం సంబంధించి ఆయన అభిమానులు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు. పొలిటికల్ సంబంధించి నెంబరింగ్ గేమింగ్ అంతా కూడా ఈ రోజు తోటి ముగిసింది. నిన్న మొన్నటి వరకు కూడా తనకు సంబంధించి పూర్తి సంఖ్యాబలం లేదు అనేటువంటి రీజన్స్ తోటి గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అంటే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించట్లేదు. బట్ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి నెంబరింగ్ అంతా కూడా తనకు సాధించిన నేపథ్యంలో ఇక ప్రభుత్వ ఏర్పడడం అనేది లాంఛనమే. ఇక ముహూర్తం ఎప్పుడు అనే దానిపైన ఒక స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. దానికి సంబంధించి గవర్నర్ తో భేటీ తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాలపైన ఒక స్పష్టత వస్తుంది. మమత, கீழே வைக்கிறாங்க ஓரமாக வேணும். లోక్ భవన్ లో గవర్నర్ ఆర్లేకర్ తో భేటీ అయ్యారు టీవీకే చీఫ్ విజయ్. 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. వీసీకే ఐయుఎంఎల్ మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది. ఇక ప్రమాణ స్వీకారం రేపే ఉంటుందని టీవీకే వర్గాలు తెలిపాయి. கரெக்டா வைக்கும் போது நீங்க புரியல எடுக்காதீங்க விட்டுருங்க.
கொண்டாட